అంటే అక్కడ శక్తి ఇచ్చేవాడు గణపతి. మూలాధారంలోని అధిపతి అయిన గణపతి కాబట్టి మూలాధారం అని చెప్తారు. మూలాధారం అంటే అది పృథ్వీ తత్వం. అంటే మనం బట్టి గణపతిని పూజించి తీసుకెళ్ళి నిమజ్జనం కూడా చేస్తాం. అది యోగ శాస్త్రంలో ఉన్న ప్రత్యేకత. గణపతిని ఓంకార స్వరూపంగా కూడా చెప్తారు. మొట్టమొదట బ్రహ్మ గణపతి కోసం తపస్సు చేసినప్పుడు ఒక కాంతి రూపంలో కనిపించాడు. ఆ కాంతి రూపమే ఓంకార రూపంలో కనిపించింది. మీరు ఓంకారాన్ని జాగ్రత్త చూస్తే అది ఆర్చుకుతున్నట్టుగా గణపతి రూపంలో ఉంటుందండి. అంటే సృష్టికి ముందే గణపతి ఆవిర్భావం జరిగింది. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ముందే గణపతి ఉన్నాడు అని చెప్పడం కోసం ఈ విషయం చెప్పాను. కథలో మనం అమ్మవారు గణపతిని నలుగుపిండి తయారు చేసినారు అని చదువుకుంటాం. అది రైటే కానీ ఇది రైట్, రెండూ రైట్ లేదు. ఆ ఉద్దేశం చెప్పడం కోసం ఈ బ్రహ్మ తపస్సు చేశాడని చెప్పారండి. గణపతిని చూసి మనం చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఒకటి ప్రయారిటీ చేస్తున్న పిల్లలు ఉన్నారు చూసారు. గణపతి ఏదైనా ప్రయారిటీలు ఏంటంటే సేమ్ ప్రశ్న మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అడిగినప్పుడు మీకు వెంటనే ఆలోచన కొద్దిగా స్మార్ట్గా రావాలి. గణపతికి ఆయన గణాధిపత్యం తీసుకుంటాను అని అడిగినప్పుడు ఇద్దరు గుండోగాల్లో నలుగురు స్నానం చేశారండి అంటే కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి నన్నవి వెళ్ళిపోయాడు. గణపతి కాసేపు ఆలోచించి అమ్మ నాన్న చుట్టూ తిరిగాడు. ఇది స్మార్ట్గా ఆలోచించడం అంటే. అంటే ప్రతి సమస్యని కొద్దిగా ఆలోచించే విధానాన్ని నేర్పేవాడు గణపతి. అందుకే కోరిన విద్యలకెళ్ళి వచ్చాయి అని చదువుతాం. అంటే మనం చదివిన విద్యలన్నింటికీ కోరుకున్న విద్యలన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి అని చెప్తారండి. ఫైనల్గా ఇంకొక వర్డ్ చెప్పాలి. మనందరం చాలా డొనేషన్లు అని ఇస్తూ ఉంటాం. ఈ గణపతి ఉత్సవాల్లో కానీ లేదంటే ఏ ఉత్సవం గుడిలో జరిగినా ఎవరో 10,000 ఇవ్వచ్చు, 20,000 ఇవ్వచ్చు, 30,000 ఇవ్వచ్చు, 40,000 ఇవ్వచ్చు. దీనికి సంబంధించి ఒక చిన్న విషయం చెప్పాలి. ఇక్కడే సంబంధించి కాదండి, భారతంలో ఉన్న కథ చెప్పాలి. ధర్మరాజు అంత్యయుద్ధం అయిపోయాక దాన ధర్మాలు చేస్తున్నాడండి. బంగారం భోజనాలు అన్ని పెట్టాడు. ఒక 10 లక్షల మంది వేస్తే గంట మోగుతూ ఉంటుంది అనమాట. ఆ గంట ఆగకుండా మోగుతుంది. అంటే కొన్ని కోట్ల మంది భోజనం చేస్తున్నారు. ఆ అన్నం వార్చిన గెంజి అక్కడ ఉందండి. ఆ గెంజిలోని ఒక ముంగిస పొరుగుతాం. ఆ ముంగిస తాలూకా సగం శరీరం బంగారం, మిగిలిన సగం శరీరం బంగారం కాదు. అందరూ వచ్చి ముంగిసని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకు అలాగా గెంజిలో పొందుతున్నావు అని ధర్మరాజుని పిలిచారు. ధర్మరాజు పిలిచి ఎందుకు పొందుతున్నావు అంటే నేను ఒకరింట్లో ఉండేవాడిని. ఒక కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ ఇంట్లో తినడానికి తిండి ఉండేది కాదు. ఉండకపోతే ఆ ఇంట్లో యజమాని భార్య కొడుకు కూతురు ఉండేవారు. ఒకసారి వాళ్ళ ఇంటికి వాళ్ళకి వారం రోజులు బట్టి భోజనం లేదు. వాళ్ళ ఇంట్లో పేరపిండి ఉండేది. పేరపిండి అంటే తోడిపించాడు. ఆ పిండితో పదార్థం చేసి తిందాం అనుకున్నారు. వారం రోజులు తింటలేదు. తిందామని వాళ్ళు వాళ్ళ కంచాల్లో ఇలా పెట్టుకున్నారు. పెట్టుకున్న మరుక్షణం భవతి భిక్షాన్ని దేహి అని ఒక భిక్షగాడు వచ్చాడు. వచ్చి అడిగానే తండ్రి ఏమన్నాడంటే వారం రోజులు ఉన్నాము, ఇంకేముంది, ఇంకో 4 రోజులు నేను వెయిట్ చేయగలను అని చెప్పి తను తినదాచుకున్న ఆ పేలపిండి ముద్దను పట్టుకెళ్ళి దానం చేశాడు. భార్య కూడా భర్తతో పాటు దానం చేసింది. కొడుకు దానం చేశాడు. కోడలు మీరిందరూ దానం చేశారు, నాకు వయసులో ఉన్న పిల్లల్ని నేను తడవగలను దానం చేశాను. వీళ్ళ పరిస్థితి ఏంటంటే అలా దానం చేస్తే వాళ్ళు ఈ రాత్రి కూడా బతకరు. అది వాళ్ళ పరిస్థితి. ఆకలి వారం రోజులు బట్టే ఉంది. ఆ సమయంలో ధర్మదేవత ప్రత్యక్షమై మీ దానానికి మెచ్చుకుంటున్నాను అని చెప్పి వాళ్ళని బంధుతో స్వర్గానికి పట్టుకెళ్ళాడు. ఆ పట్టుకెళ్ళినప్పుడు ఆ పేలపిండి ఉంటుంది కదండి, ఆ పేలపిండి కొంత నేల పడింది. ఆ పడిన నేల మీద పడిన పేలపిండి మీద ఈ ముగిస దొరికింది. ఆ దొరకడం వల్ల మొత్తం సగ భాగం బంగారం అయింది. మిగిలిన పేలపిండి లేకపోవడం వల్ల బంగారం అవ్వలేదు. ఇప్పుడు నువ్వు ఏదో ఇంత దానాలు చేస్తున్నావు కదా, కోట్లు, ఎందుకు బంగారం అవ్వలేదు అని అడిగింది. మనకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే మనం ఎన్ని లక్షలు ఇచ్చాము, ఎన్ని కోట్లు ఇచ్చాము కాదండి. మనం ఇచ్చింది పత్రం, పుష్పం, ఫలం, తోయవని ఇచ్చినా చాలండి. ఆ దానం కూడా దానం కింద సమానం. ఆ విధంగా కూడా మనందరం కూడా బోర్డు సర్వీస్ చేస్తున్నాం. మీ అందరూ చాలా సర్వీస్ చేస్తున్నారు. అది చెప్పడం కోసం భారతంలో బంగారు ముంగేసి కథ చెప్పాను. చివరగా పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైనావు, మాతా పిల్లల
పూజకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మరలాలించి రోజుటకు గజముఖ గణపతి వైనావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని గొల్పగా లక్ష్మీ గణపతి వైనావు. వేద పురాణములకిల శాస్త్రములు మునిలో చేయును నీ కీర్తనం. వక్రతుండమే ఓంకారమని విభుతులు చేసే నీ వీక్షణం. జయ జయ శుభకర వినాయక శ్రీ పీహెచ్లోని సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీ పీహెచ్లోని సిద్ధి వినాయక. మన సిద్ధి వినాయకుడు బీచ్లో ఉంటానండి, గాడి పక్కన ఉంటాయండి, ఆలయంలో ఉంటానండి. అక్కడ బ్రహ్మకి అతనికి కనిపించిన ఆ వినాయకుడు వక్రతుండు అండి. అందుకు వక్రతుండ మీద పాట పాడాను. ఆయన కష్టాలు తీర్చే గణపతి. మనం చేస్తున్నది ఇష్టాలు తీర్చే గణపతి. అంటే కష్టాలు తీర్చే గణపతి, ఇష్టాలు తీర్చే గణపతి పక్కనే ఉన్నారు మనకి. అందుకోసం ఇద్దరు గణపతుల కోసం ఆ కథ చెప్పాను. ఇంకా ఫైనల్గా చిన్న ఓడో చెప్పాలి. రవికుమార్ గారిని అడిగాను, చెప్పండి పర్వాలేదు అన్నారు. వినాయకుడు శైవుడా వైష్ణవుడా అంటే ఆయన గడ్డపట్టు పెట్టాలా నిలబడి పెట్టాలా? ఏదో సమస్య ఉంది. ఎందుకంటే వైష్ణవులు కొందరు అంగీకరించరు, శైవులు కొందరు అంగీకరించరు. వినాయకుడు వైష్ణవుడా శైవుడా అంటే లింగం ఏదైతే ఉంటుందో శివలింగం మీద శివుడి మీద ఎవరుంటారండి? పైన గంగాదే ఉంటుంది. అలాగే విష్ణు పాదోలకం పావనం శుభం అని చెప్తాం. విష్ణు తాలుగా పాదంలో జనిస్తుంది గంగాదేవి. దాన్ని క్షాత్రయ్య అనే మహాభక్తుడు తన చిన్న పాటలో ఏం చెప్పాడంటే, గంగను తలదాచిన ఘనధీరుడవో లింగా, గంగకు జన్మస్థలి నీ పాదమే శ్రీరంగా. లింగడైన నేమి శ్రీరంగడైన నేమి, కొంగు బంగారు మువ్వ గోపాలుడైన నేమి, అంగరంగ వైభవమున హరిహరులొకటే సుమి, హరిహరులొకటే సుమి. ఓం నమ శివాయ, ఓం నమో కేశవాయ, ఓం నమ శివాయ, ఓం నమో కేశవాయ, ఓం నమ శివాయ. ఇది శాస్త్రయ్య చిదంబరంలో ఈ కీర్తన పాడి శివలింగంలో శివకేశవం చూపించి శైవ వైష్ణవుల మధ్య అడ్డుబాటు కలిగించి చాలా యుద్ధాలు ఆపాడండి. నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ ఓపిక నా మాట విన్నందుకు నాకు చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. శివకేశవుడు అభేద్యంగా అనే విషయాన్ని మనందరం మెయిన్గా తెలుసుకోవాలి. దక్షిణాదిలో ఈ భావన చాలా ఎక్కువగా ఉంటుండేది. ఒకప్పుడు దాని మీద ఇతర కూడా జరుగుతుండేది. గురువుగా చెప్పినట్టు శివుడు గొప్పవాడ, వైష్ణవుడు గొప్పవాడు, విష్ణువు గొప్పవాడ అని. భగవంతుడు ఒక్కటే. ఫైనల్గా ఉన్నటువంటి పరమేశ్వరుడికి రూపమే లేదు. మీరు ఏ రూపం ఇస్తే ఆ రూపమే. చాలా ధన్యవాదాలు గురుగారు. చాలా చక్కని విషయాలు తెలియజేశారు.